మీరు చూస్తున్నారు 'కోడింగ్ విత్ సిబ్బు'. ఈరోజు మన వీడియోలో పాండా ఫైల్స్‌లో లాస్ట్ పార్ట్ అన్నమాట. దీంట్లో ఏం చేద్దామంటే మనం ఎస్‌సిఓ ఆప్టిమైజేషన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దామన్నమాట. లాస్ట్ సీరీస్‌లో మనం ఏం చేసామంటే మన వెబ్‌సైట్ ఎలా స్పీడ్ అవుతుందో చూసామన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే ఎస్‌సిఓ ఆప్టిమైజేషన్ కోసం ఏమేం చేయాలి? అంటే ఎస్‌సిఓ అంటే మనకి ఎప్పుడైతే మనం ఒక గూగుల్ సెర్చ్ ఆర్ ఇంకేదైనా సెర్చ్‌లో మా సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ గురించి అది టాప్ రిజల్ట్స్‌లో ఎలా రావాలని చెక్ చేస్తామన్నమాట. ఎలా అంటే ఫైల్స్ అని సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ అనేది టాప్ రిజల్ట్స్‌లో వస్తుందన్నమాట. ఇలా ఎలా చేయాలనేది ఈరోజు మన వీడియోలో చూద్దామన్నమాట. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన వెబ్‌సైట్‌కి ఏదైనా ట్రాఫిక్ ఏదన్నా యూజర్స్ వస్తున్నారా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ వెర్సల్‌లో డిప్లాయ్ చేసుకున్నాము. దానికోసం వెర్సల్ ఓపెన్ చేసి 2 ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. ఒకటేమో వెర్సల్ అనలిటిక్స్, ఇంకోటి స్పీడ్ ఇన్సైట్స్ అని. ఆ 2 ప్యాకేజెస్ తీసుకెళ్ళి మన గిట్‌హబ్‌లో పుష్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి. ఇలా అనలిటిక్స్ ఉంటదన్నమాట. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చే ప్యాకేజెస్ 2 తీసుకెళ్ళి అనలిటిక్స్ అండ్ స్పీడ్ ఇన్సైట్స్ తీసుకెళ్ళి మన గిట్‌హబ్‌లోకి పుష్ చేసుకోవాలన్నమాట. ఎక్కడంటే app.jsxలో గానీ ఇంకేదో ఫోల్డర్‌లో ఫైల్‌లో మనం డిప్లాయ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వెర్సల్ అనలిటిక్స్ అండ్ స్పీడ్ ఇన్సైట్స్ తీసుకెళ్ళి మన కోడ్‌లోకి పుష్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెర్సల్ ఏం చేసిద్దంటే మన అప్లికేషన్స్‌కి ఎంతమంది యూజర్స్ వస్తున్నారు? ఎంతమంది ఆన్‌లైన్‌లో ఉన్నారు? ఇయంతా మన అప్లికేషన్ అనేది చూసుకునిద్దనమాట. ఈ వెర్సల్ అప్లికేషన్ అనేది. తర్వాత మనం ఏం చేయాలంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ అని ఒకటి ఉండిద్దనమాట. ఇక్కడికెళ్ళి మనం మన అప్లికేషన్ లింక్ అనేది ఇక్కడ యాడ్ చేయాలనమాట. ఇలా ఇక్కడ జస్ట్ యాడ్ ప్రాపర్టీ కొట్టేసి ఇక్కడ ప్రిఫిక్స్ గాని, మన డొమైన్ గాని యాడ్ చేసిన తర్వాత ఏమైద్దంటే మన అప్లికేషన్‌కి ఒక యాడ్ అయిపోయిద్దిక్కడ. నెక్స్ట్ ఇంకేం తెలిసిద్దంటే ఎన్ని క్లిక్స్ జరుగుతున్నాయి, ఎంతమంది యూజర్స్ వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇయన్నీ ఇక్కడ చూపిస్తదనమాట. మన అప్లికేషన్‌కి సంబంధించింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఇలా ఓకే. కాస్త యూజర్స్ వస్తున్నారు, బానే ఉందనుకుంటే మనం ఏం చేయాలంటే మెటా ట్యాగ్స్ యూజ్ చేసుకోవాలి. మెటా ట్యాగ్స్ ద్వారా చాలా యూజ్ ఉండిద్దనమాట ఈ ఎస్‌సిఓలో. అది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే index.htmlలో యూజ్ చేస్తాము. index.html ఈ మెటా టాగ్స్ కంటే ముందు మనం ఎస్‌సిఓకి గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో ఏదైతే యూజ్ చేసామో ఆ మెటా టాగ్స్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాము. దాని తర్వాత మనకి లైక్ ఉంటాయి. మెటా టాగ్స్‌లో లైక్ నేమ్ అని, డిస్క్రిప్షన్ అని, టైటిల్, ఇమేజ్ ఇయన్నీ యాడ్ చేసుకుంటే మనకి మన వెబ్‌సైట్ అనేది ఎప్పుడైతే సెర్చ్ చేస్తామో మనం ఏ లైక్ దేనికైతే మనం యాడ్ చేస్తామో దానికే వస్తదనమాట. మనం ఇప్పుడెళ్ళి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లోకెళ్ళి పాండా ఫైల్స్ అని కొడితే రాదనమాట. మనం గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో చేసాం కాబట్టి దానికే వచ్చింది. మనం దానికి యాడ్ చేసుకోవాలంటే ఆ మెటా ట్యాగ్స్ అండ్ ఆ లింక్స్ గాని మనం యాడ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మీరు అడగొచ్చు లైక్ మల్టిపుల్ సార్లు ఒక వెబ్‌సైట్ కోసం మీరు సెర్చ్ చేసినప్పుడు అదే టాప్ రిజల్ట్స్‌లో వస్తది గదా! అని. ఇలా. నేనిప్పుడు ఒకసారి గెస్ట్ మోడ్‌కెళ్ళి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు వస్తుందో రావట్లేదో అని. గెస్ట్ మోడ్ మీకు ఆల్రెడీ తెలుసు. గెస్ట్ మోడ్‌లో డేటా ఎప్పుడు క్లియర్ అయిపోతా ఉంటది. ఇదిగోండి. ఇక్కడ గాని పాండా ఫైల్స్ అనేది టాప్ రిజల్ట్స్‌లోనే వస్తుంది. ఇలా మనకి ఎస్‌ఈఓ ఆప్టిమైజేషన్ చేసుకుంటాం. ఇంకా చాలా ఉంటాయి. అయి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఇంతవరకు పాండా ఫైల్ సీరీస్‌లో మనకి కంప్లీట్ అనమాట. లైక్ స్టార్టింగ్ నుంచి ప్రాబ్లమ్ ఎలా తీసుకోవాలి, ఎలా సాల్వ్ చేయాలి, ఏ స్టాక్ యూజ్ చేయాలి, అండ్ ఎలా డిప్లాయ్ చేసుకోవాలి గిటబ్‌లోకి, గిటబ్ నుంచి మన సర్వర్ ఎలా చేయాలి, డేటాబేస్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఇయన్నీ చూసాము. దాని తర్వాత మన వెబ్‌సైట్‌కి యూజర్స్ వస్తే ఎలా స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి, దాని తర్వాత ఎస్‌ఈఓ ఆప్టిమైజేషన్ చేసి సెర్చ్ ఇంజిన్స్‌లో మన వెబ్‌సైట్ అనేది టాప్ రిజల్ట్స్ రావాలి మొత్తం చూసామనమాట. ఇది మన సాఫ్ట్‌వేర్‌లో జరిగే ప్రాసెస్ ఇదేననమాట. లైక్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఇది ఒక పాండా ఫైల్ సీరీస్‌లో లాస్ట్ అనమాట. ఇది ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకొత్త వీడియోలో కలుద్దామంట. థాంక్ యూ ఫర్ వాచింగ్.